ఎలాగైతే ఫైనల్గా అయితే ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఫైనల్గా లుక్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఈ ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేస్తే మీ ఏరియాస్లో ఎంత కాస్ట్ తీసుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసిండి. నేను పళ్ళులో ఉన్న పార్ట్ వచ్చేసేసి ఫ్రంట్ అయితే పెట్టేశాను, అలాగే బ్లౌజ్ పీస్ని బ్యాక్ పార్ట్ అయితే పెట్టేశాను. హ్యాండ్స్కి అయితే కొంచెం బుట్ట హ్యాండ్స్ లాగా పెట్టానండి. 2 ఇంచెస్ బోర్డర్ని పట్టీలాగా అయితే డిజైన్ చేశాను. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. నేను ఇన్ని ఇయర్స్ బట్టి స్టిచ్చింగ్ అయితే చేసినా కానీ ఇంత పెద్ద ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయడం ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అవ్వాలని కోరుకుంటున్నానండి. కానీ ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ అయితే కట్ వర్క్ పెట్టేశాను, బ్యాక్ రౌండ్ నెక్ పెట్టి డోరీ పెట్టేశానండి. ఇక ఇప్పుడే నేను జస్ట్ కస్టమర్కి ఇచ్చేసానండి. వాళ్ళు పిక్స్ కూడా నాకు సెండ్ చేశారు. నేను కూడా రియల్గా వెళ్ళి కూడా చూశాను. ఫ్రాక్ అయితే ఎలా వస్తుందో, ఎంత సైజు వాళ్ళకి బాగుంటుందో బాగోదో అనుకున్నాను, కానీ ఫైనల్గా లుక్ అయితే సూపర్గా వచ్చిందండి. ఫిట్టింగ్ కూడా చాలా బాగుందంట. మీకు లుక్ ఎలా ఉందో చెప్పండి, ఫినిషింగ్ ఎలా ఉందో కూడా చెప్పండి. ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.